చెప్పే ఏంది ఏంది నీదేంది అట్లా కరెంట్ బిల్లులు మాఫ్ అని అన్నారు. ఇవేంది మళ్ళా కరెంట్ డిపార్ట్మెంట్ వచ్చి మళ్ళీ రీసర్వే చేసి ఇవ్వాలి. ఏంది ఆఫీస్లో చుట్టూ ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్లో చుట్టూ ఇప్పుడు తిప్పుతున్నారా అవి మరి తింపినట్టే. ఇప్పుడు ఏంది ఎండలు ఇవి వచ్చుడు పట్టుకుని ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళే వచ్చి మళ్ళీ ఇంట్లో అన్ని హౌసింగ్ సర్వే చేసేయాలి. కానీ ఇవేంది ఇంతమంది ఇప్పుడు ఎండాల ప్రాబ్లం కాదా? ఇక అన్ని ఆడవాళ్ళకి అంటే ఇక మగవాళ్ళు ఓట్లే కదా మరి. ఎట్లా మగవాళ్ళకి ఏది లేదు ఎట్లా మరి? మగవాళ్ళకి ఏం లేదట ఎట్లా మరి? మగవాళ్ళకి ఏం లేకపోతే మగవాళ్ళకి ఓళ్ళు ఓటేయకపోతే వాళ్ళు ఆడవాళ్ళు ఓటేస్తే వాళ్ళకి మొగోళ్ళకి వచ్చినట్టే మీ ఇంట్లో వాళ్ళకి వచ్చేది అన్నట్టు ఉంటుంది. అన్ని ఆడవాళ్ళకి అయితే ఇక మగవాళ్ళని మీ పెంటలు పెట్టినట్టు అవతలు ఉంచుతారు. మరి అసలు ఇది పెట్టిరు కానీ కనీసం మళ్ళా రీసర్వే చేసి మళ్ళా పెట్టాలి. కానీ డిస్టిక్ జనరేటర్ పెట్టుకోవాలా, జనరేటర్ దిక్కు లేదు, ఏది లేదు. మళ్ళా ఇంకోటి ఏమదంటే గల అన్ని వాళ్ళకే చేస్తున్నాడు. మళ్ళా ఇందిరామ్మ కమిటీలు పెడతా అన్నాడు, ఇంటింటికి పంపిస్తా అన్నాడు. ఆ ఇంటింటికి పంపిస్తే ఇక్కడ దాకా ఖర్చు మాకు శ్రమ తప్పుతుండే కదా. మళ్ళీ డబ్బులు పెట్టాలంటే కదా, జిరాక్సులు మళ్ళీ ఫోటోలు ఇవన్నీ డబ్బులు ఎక్కడికి తెస్తాం. ఇలా కష్టపడి బతికేట వాళ్ళు ఉన్నారు. అవి అన్నీ ఏం చేస్తున్నారు? సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మీరు అన్ని ఆడవాళ్ళకి ఇస్తున్నారు, మాకు మగవాళ్ళకి ఏం లేవు, మేము ఓట్లే వేయలేము. అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు, ఇప్పుడు రాబోయే ముందు కాలంలో ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీసీ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. అప్పుడు ఆడవాళ్ళే ఓట్లు పడతాయి కానీ మేము పడేయా. అప్పుడు మా సత్తా ఏందో మేము చూపిస్తాము. ఇప్పుడు మీ ఆఫీసుల చుట్టూ మేము తిరుగుతున్నాము. మీరు ఏం చేయాలి? ఇందిరా కమిటీలు వస్తాయి, మీ ఇంట్లోకి వస్తారు, వాళ్ళు రాసుకుంటారని మీరు చెప్పారు. ఇప్పుడు ఇందిరా కమిటీలు లేరు, నా ఏది వస్తలేదు. కాబట్టి ఇకనైనా మీరు ఇందిరా కమిటీలో వాడుకు పంపించి అక్కడనే పరిష్కారం చేయగలరని మా యొక్క మనవి. లేనిచో ఎంపీ ఎలక్షన్ల రాబోయే ఎలక్షన్లలో మా సత్తా ఏంది అనేది మేము చూపిస్తాం.